కేటీఆర్ సార్ అయితే ఆటోలో అయితే రావడం అయితే జరిగింది. ఆ ఆటో డ్రైవర్ రమేష్ అన్న అయితే మనతోనైతే ఉన్నాడు. అన్నతోనైతే మాట్లాడు. అన్న సార్ అయితే మీ ఆటోలో వచ్చాడు. సార్ ఎక్కడ కలిసాడు? సారు యూసుఫ్గూడలో వాళ్ళ పార్టీ మీటింగ్ జరిగినట్టుంది అక్కడ ఫంక్షన్ హాల్లో. అక్కడ నుంచి మా నాచారం మా ఇంటి దగ్గర నుంచి ఒక ప్యాసింజర్ తీసుకొచ్చి అక్కడ డ్రాప్ చేశాను. అదే టైంకు సార్ బయటికి వెళ్ళాడు. ఆటోలో వెళ్దాం అనుకున్నారో ఏమో తెలియదు, నన్ను పిలిచి ఆటో తెలంగాణ భవన్ లో డ్రాప్ చేస్తావా తమ్ముడు అని అడిగారు సార్. దింపుతాను సార్, మీరు రావడమే మాకు చాలా సంతోషం సార్ అన్నాను. వచ్చి కూర్చున్నారు ఆటోలో. దారిలో అక్కడ నుంచి ఇక్కడికి వచ్చే వరకు చాలా క్వశ్చన్లు అడిగారు. మా సమస్యలు ఇప్పుడు ఏమైతుంది ఏం కథ అని అడిగారు. అడిగితే చెప్పినాము. అంతకుముందు తెలంగాణ వచ్చినప్పటి నుంచి చాలా హ్యాపీగా ఉన్నాం సార్. ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడైతే పెట్టారో అప్పటి నుంచి మాకు చాలా ఇబ్బందులు ఏర్పడుతున్నాయి సార్. అంటే ఏమి ఇబ్బందులు అన్నాడు. మహిళలందరూ బస్సులో ఎక్కువ శాతం ఆటోలో తిరిగే వాళ్ళు లేడీసే. భర్తలు ఆఫీస్లోకి వెళ్ళిపోతే భార్యలు హాస్పిటల్ కానీ పిల్లల్ని స్కూల్కు కాలేజ్కి తీసుకెళ్లడం కానీ ఆటోలో తిరిగే వాళ్ళు ఎక్కువ లేడీసే ఉంటారు. అలాంటి లేడీస్ ఇప్పుడు బస్సులో ఫ్రీగా వెళ్తున్నారు. వాళ్ళతో పాటు వాళ్ళ హస్బెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా బస్సులోనే వెళ్తున్నారు. ఆటోలు ఎవరు ఎక్కుతలేరు. ఎమర్జెన్సీ హాస్పిటల్ కానీ ఎక్కడన్నా వెళ్ళేది ఉంటేనే ఆటోలు ఎక్కుతున్నారు తప్ప మిగతా పబ్లిక్ ఎవరు ఎక్కట్లేదు. దానివల్ల మాకు చాలా లాస్ అవుతుంది సార్ అని చెప్పాను. మరి మీకు ఏం కావాలనుకుంటున్నారు అంటే, మాకు జీవనోపాధి కింద మాకు నెలకింత రైతులకు రైతు బంధు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చినట్టుగా అట్లా మాకు కూడా మా ఉపాధి కోల్పోయినాం కాబట్టి నెలకు ఒక ఆటో డ్రైవర్కి 15,000 ఇస్తే మేము బాగుంటాం సార్ అని చెప్పినాం. అంటే ఇంకేం కావాలి దాని తర్వాత అంటే, లేదంటే మేము కూడా బస్సులో మహిళలు ఎట్లా ఫ్రీగా వెళ్తారో మా ఆటోలో కూడా మహిళలందరినీ ఫ్రీ సర్వీస్ చేస్తాం. ఈ మీటర్ ప్లేస్ లో ఒక బయోమెట్రిక్ మిషన్ ఇవ్వమని చెప్పండి సార్ గవర్నమెంట్. ఇస్తే ఆటోలో ఎక్కిన లేడీస్ అందరూ ఒక ఫింగర్ ప్రింట్ పెట్టి వెళ్ళిపోతారు. నెల తర్వాత ఎంతమంది ఎక్కిరో ఆర్టీఓ ఆఫీసులో కానీ ఇంకెక్కడో కానీ అది చూపించి అంతమంది డబ్బులు మాకు గవర్నమెంట్ ఇవ్వమని చెప్పండి సార్. అట్లాంటి పద్ధతి ఏదైనా తీసుకురండి సార్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిందంటే కరెక్ట్ ఐడియా ఇచ్చినామని నేను ఇది మాట్లాడతా అని చెప్పారు సారు. పెద్ద సార్ తోటి మాట్లాడి కేసీఆర్ సార్తో మాట్లాడతా అని చెప్పారు. నిజంగానే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎలా ఉన్నాయి మీ లైఫ్ లో? ఎలా ఉన్నాయి? చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడే మా స్కూల్ నుంచి మా బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. ఆయన ఫీజు కట్టలేదు అని చెప్పి ఫోన్ చేసిరు. నెక్స్ట్ మంత్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఫీజు కడితేనే హాల్ టికెట్ ఇస్తాం మీ బాబును, లేకపోతే హాల్ టికెట్ ఇయ్యానంటే 1 వీక్ లా కడతాను సార్ అని చెప్పాను. అట్లా చాలా ఘోరంగా ఉంది. ఆటో ఫైనాన్స్ కూడా డ్యూ అయిపోయింది. ఫైనాన్సర్లు ఫోన్ చేస్తున్నారు. ఇంటి అద్దె కట్టడం ఇవన్నీ ఖర్చులు వెళ్ళట్లేదు. చాలా ఇబ్బంది అవుతుంది.